ఒకసారి నాగరాజు గంధం నాగరాజు గ్రామంలో ప్రజెంట్ ఉన్నటువంటి యువత ఈ గ్రామంలో మద్యం కన్జంప్షన్ అంటే ఆల్కహాల్ ఎంతమంది యువకులు గతంలో ఎంతమంది తాగుతుండే ఇప్పుడు ఎంతమంది తాగుతున్నారు? ఇప్పుడు దాదాపు అదైతే పెరిగింది. యువత మాదాపూర్ యువత నాకు తెలిసి అయితే చాలా తెలియగలరు, మనకు తెలియదు అయితే కాదు. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఈ మట్టి ఒక ప్రత్యేకం. ఈ మాదాపురం అంటేనే ఒక స్పెషల్. ఈ చుట్టుపక్కల కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో మంచి మంచి నాయకులు, మా మిత్రుడు నవీను, మా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ వాళ్ళ తరం నుంచి మేము వచ్చిన వాళ్ళం. అయితే ఆ క్వశ్చన్కి వస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి యువత ఏదైతే మద్యం కన్జంప్షన్కి అలవాటు పడిపోయారు, ఆ కల్చర్ అనేది పెరిగిపోతూ ఉన్నది, పాశ్చాత్య కల్చర్. ఇంతకుముందుకు ఒక పెద్ద మనిషి అక్కడ ఉంటే మేము అక్కడ పోవాలంటే భయపడిపోయేటోళ్ళం. తాగాలన్నా కానీ ఎక్కడో ఫ్రెండ్స్ వెంబడిపోయి ఆ గుట్ట వెనకాల కానీ మళ్ళీ ఏదో స్మెల్ రాకుండా వేసుకొని ఇంట్లోకి వచ్చి డబ్బు లేక వండుకునేటోళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, తాగితేనే గొప్ప అనే స్థాయికి వచ్చినాం. ఓ నలుగురు కలిసి నలుగురు ముంగట పోయి మనం కూర్చొని మేము దావత్ చేసుకున్నాం అంటే ఒక గ్రేట్గా ఫీల్ అవుతారు. మందు అనేది ప్రజెంట్ సమాజాన్ని నడిపించేది మద్యం, మందు, మని, మగువ. ఈ మూడు ఎమ్ములు చాలా ఇబ్బంది పెడతాయి. ఆల్కహాల్ కన్జంప్షన్ పెరిగిపోతే వీళ్ళు ఏమీ పని చేయలేరు. వీళ్ళు అటు కుటుంబానికి ఎక్కర రాకుండా ఇటు సమాజానికి ఎక్కర రాకుండా వాడిని కేవలం వైన్ షాప్ కోసమే జన్మనిచ్చినట్టుగా వాడు దానికోసమే బతుకుతున్నట్టుగా ఈ ముఖ్యంగా మన గ్రామంలో ఆ రోడ్డు మీద వైన్స్ కాడ చూస్తే అసలు విపరీతమైన జనము. యాక్సిడెంట్లు అయితే అనిపిస్తుంది ఆడ రోడ్డు మీద. ఇప్పుడు దాంతో పాటు మందుతో పాటు ఇంకా కొంచెం కొత్త కల్చర్ ఊర్లకు ఎంటర్ అవుతుంది ఏంటంటే డ్రగ్స్ కల్చర్ వస్తుంది. డ్రగ్స్ కూడా ఇప్పుడు పిల్లలకు చెప్దామంటే ఆ పెద్దోళ్ళు మేము చెప్తా వింటాం మేము. ఇప్పుడు దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆ డ్రగ్స్ కన్జ్యూమ్షన్ అనేది కేవలం ఈ సరస్వతి నిలయమైనటువంటి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం దొరుకుతాయి. అర్థం కావట్లేదు ఎట్లా వస్తుంది ఊర్లకు ఏందనేది అర్థం కావట్లేదు. మాదాపూర్ కల్చర్ స్టార్ట్ అయింది, మాకు బాధ కల్పించే విషయం అదే. ఇప్పుడు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విషయాన్ని ఇమ్మీడియట్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ఈ డ్రగ్స్ కల్చర్ అనేది ఇంకా విష సంస్కృతులకు పాకిపోయిందంటే ఈ యొక్క చదువుకునే విద్యార్థుల యొక్క జీవితాలు మొత్తం ఆగమైపోతాయి, వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోతుంది. ఎందుకంటే డ్రగ్స్ అలవాటు పడ్డ వ్యక్తి వాడు హత్య చేయడానికి కూడా సిద్ధపడతాడు. ఎందుకంటే ఇవాళ రాత్రికి 7 గంటలకు డ్రగ్స్ తీసుకున్నంటే మనకు రేపు 7 గంటలకు డ్రగ్ కావాలి. దానికోసం వాడు దొంగతనం చేస్తాడు, అవసరం అనుకుంటే తల్లిదండ్రుల ప్రాణం తీస్తాడు. దయచేసి నేను క్యూన్యూస్కు విజ్ఞప్తి చేస్తున్నా, ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలి. మల్లన్న గారు, ముఖ్యమంత్రి గారితో సంబంధాలు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారు చెవిలో వేయాలని చెప్పి నేను మీకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. విషయం ఏంటంటే ఈ మాదాపూర్ లో డ్రగ్స్ అనేది ఫస్ట్ టైం వింటున్నా. 3 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయిందా? ఇంకా పెరుగుతున్నది. దగ్గర 1000 మంది 50 మంది ఇక్కడ సప్లయర్స్ కస్టమర్స్. ఎన్నిసార్లు పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చినా తెలిసి తెలియనట్టు పట్టుకోబోతున్నారు, మామూలుగా ఇచ్చి పెట్టేసి. ఈ విషయంలో మనం అంతా గ్రామస్తులం అంతా కలిసికట్టుగా ఉండి పోలీసులు నిలదడానికి సిద్ధం, ఊర్లో ఎటువంటి ఆందోళనలు చేపట్టడానికి సిద్ధం. దానికి అయిన ఖర్చు మొత్తం నేను ఎక్కడి నుంచి తీసుకొని సమకూరుస్తా. ఈ డ్రగ్స్ అనేది సమూలంగా మళ్ళీ రాకుండా చేయాలని నా ఉద్దేశం. మంచి ఇనిషియేషన్ అన్న. అయితే వాస్తవానికి నాకు కూడా తెలియదు, మా గ్రామంలో ఈ డ్రగ్స్ గాంజాయి వాడుతూ ఉన్నారు పిల్లలు, ఈ చదువుకునే పోరగాలు వాడుతూ ఉన్నారు అన్నది తెలియదు. నిజంగా ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే 1000 మంది పిల్లలు ఉంటారు మళ్ళీ మాదాపూర్లో. యూత్ పిల్లలు 1000 మంది ఉంటారు. అంతే కాదు, అసలు ఈ సిస్టమ్ కొంచెం అలవాటు అయిపోతే అది ప్యాషన్ అనుకుంటున్నారు. అది ప్యాషన్ అనుకొని రేపు పొద్దున ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితికి. పెద్దలంటే భయం ఉండదు, విలువ ఉండదు, ఏముండదు. మనకి అన్న చెప్పినట్టు ఇలా సాయంత్రం ఇలా తీసుకున్నాడు అంటే రేపు మళ్ళీ సాయంత్రం కావాల్సిందే. దాని గురించి వాడు ఏదైనా చేస్తాడు. ఇంట్లో అవసరమైతే పుస్తకాలు అమ్ముతాడు, తల్లిదండ్రుల మీద అన్ని అమ్ముతాడు. ఉప సర్పంచ్ అసలు
దీని ఈ కంట్రోల్ ఎట్లా దీనికోసం ఆల్రెడీ మేము పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఆల్రెడీ 20 మంది దొరికి మొన్న ఏమైందంటే లేటెస్ట్ గా గొర్రె దొంగతనం ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి గొర్రె దొంగతనం జరుగుతుంది మనకు తెలియదు గొర్రెలు దొంగతనం చేస్తారు. వీళ్ళు యూత్ వీళ్ళకు డబ్బులు కావాలి కదా సమయానికి ఈ ప్యారారంలో మన జగదాపూర్లో వాళ్ళు ఏంటంటే మన వాళ్ళు ప్యారారంలో సాయంత్రం 6 గంటల మళ్ళీ గొల్లకురు మళ్ళీ ఏం చేస్తారంటే 6 గంటలకు గొర్రెలు దొరలు కొట్టి ఇంటికి పోతారు 9 గంటలకు మళ్ళీ మందకాడికి వస్తారు. ఈ 2 టైంలో వాడు వెళ్ళి మందకాడి నుంచి వెళ్ళి చూస్తాడు వాడు లారీల మన కార్లలో స్కూటీ మీద వేసుకుని రోజు రెండు అమ్ముడు వాడిని ఒక 70 గోల్డ్ పోయినాయి ఒకని. ఆ విషయం ఆల్రెడీ పిఎస్లో మనం కంప్లీట్ ఇచ్చినాము. పిఎస్లు ఇచ్చినాం వాళ్ళు వచ్చి చూసారు మామూలుగా ఏంటంటే మళ్ళీ వేసి పెట్టేసారు మళ్ళీ పోయి మా తల్లిదండ్రులు పోయి కాలు మొక్కుడు అది చేసుడు మామూలుగా నెగ్లెక్ట్ చేసి మొత్తం పట్టించుకోవడం వాళ్ళ మీద డ్రగ్ కంట్రోల్. తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలు కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళ పేరెంట్స్ పిలిచానా తల్లిదండ్రులు ఏమంటారు అంటే మా కొడుకు మీద బదనాం లేపుతారు అని. ఆయనకు చెప్పినాము అందరం పిలిచి సాగు ఆయనకు చెప్పినాము పెద్ద మనిషి కదా చూడు మరి పిల్లలు చాలా చెడిపోతే అది ఊళ్ళకి బాగుతుంది యూత్ అంతా ఖరాబ్ అయిపోతారు చూడమని ఆ పిల్లని పిలిచి ఆ పెద్ద మేతర్ని పిలిచి చెప్పినాం. ఎక్కువ అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది. మీ కాలనీలో పిల్లలు అంటే ఇంతవరకు అయితే తెలియదు అన్న ఎవరు తెస్తారు అనేది అయితే తెలియదు. డ్రగ్స్ తీసుకుంటారు అనే విషయం మాత్రం వాస్తవం. అది మేము కూడా చాలా మంది మీద ఎంక్వైరీ పెట్టినాము. ఎంక్వైరీ పెట్టి వాళ్ళ మీద నిఘా పెట్టి చూస్తూ ఉన్నాము. ఎవరనేది ఇంకా తెచ్చే వాళ్ళు ఎవరనేది తెలుస్తలేదు. తీసుకునే వాళ్ళు తెలిసారు కానీ ఎవరు ఇక్కడికి సప్లై చేస్తారు అనే వాళ్ళు తెలిస్తే మొత్తం క్లోజ్ అయిపోతుంది. అది మెయిన్ విషయం. ఆ పాన్ షాపులు 2 పాన్ షాపులు ఉన్నాయి వాళ్ళ దగ్గర దొరుకుతున్నాయి. ఆ పాల వారి దగ్గరికే వస్తున్నాయి. అయితే మా గ్రామంలో నిజంగా నేను ఫస్ట్ టైం ఇగో నారాయణ గారు ఇదివరకు మాజీ సర్పంచ్ ఇక అంతా సర్పంచ్లు అంతా ఇన్నే ఉన్నారు. ఇక ఊళ్ళో ఎవరు లేరు ఎవరైనా ఉంటే ఇడికే రాని గ్రామ పంచాయతీ ఇచ్చిపెట్టి హై స్కూల్ కాడికి వచ్చినాం. అయితే మా గ్రామంలో కూడా సరే రాజకీయాలు అటు కాసేపు పక్కన పెడితే ఈ గ్రామం భవిష్యత్తే నాశనం అవుతుంది. ఈ డ్రగ్స్ కనుక ఇంకొక 5 ఏళ్ళు కన్జంప్షన్ జరిగితే రేపు పొద్దుగాల మాదాపూర్ నుంచి బయటకు వచ్చే పిల్లలు మాదాపూర్ నుంచి బయటకు వస్తే ఒక విఠల్ శర్మ లెక్క ఒక అయ్యగారు అవుతాడు లేకపోతే క్రీడాకారులు అవుతారు ఇటు రాజకీయ నాయకులు అవుతారు మా లెక్క జర్నలిస్టులు ఏదో ఒకటి. కానీ ఇప్పుడు రేపు పొద్దుగాల డ్రగ్స్ వాళ్ళు బయటకు వెళ్తారు. నిజంగా నాకు ఇప్పటిదాకా తెలియదు రాజు ఇది. నేను ఇప్పుడు మీరు చెప్తుంటున్నా నేను సమాజానికి చాలా ప్రమాదకరం. సమాజానికి అరిష్టం. డ్రగ్ అడిక్ట్ అయిన వ్యక్తి ఎంతకైనా తెగిస్తాం. 7 గంటలకు డ్రగ్ తీసుకుంటే 7 గంటలకు వాడికి కావాలి కాబట్టి దాన్ని ఆదిలోనే దాన్ని తుంచివేయాలి. దయచేసి మీకు పత్రికా విలేకరులతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రతి పత్రికలో వార్త రావాలి. సమాజం ప్రభుత్వం యొక్క దృష్టి దీని మీద ఫోకస్ కావడానికి మీరు మీ వంతు కృషి చేయాలని చెప్పిన. అంటే ఎస్ఎంసీ చైర్మన్ స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్నాయా? స్కూల్స్ బంద్ చేస్తారా పిల్లలు? అంటే ఈ డ్రగ్స్ అడిక్ట్ అయ్యి ఇట్లా వస్తలేరట కదా. స్కూల్ పిల్లలు కాదు యూత్స్ అంతా యూత్ అంతా రావాలి తాగాలి పోవాలి. మామూలుగా స్కూల్లో సెంటింగ్ డబ్బా కొడతారు వీళ్ళు వస్తారు సిస్టమ్ ఏమకుండా ఇట్లా వస్తే దొరుకుతామని ఇంట్లో వచ్చి సెంటింగ్ డబ్బాలు మొత్తం ఎత్తుకోయారు. ఒక 30 డబ్బాలు ఎత్తుకోయారు. సెంట్రింగ్ డబ్బాలు కావాలి కన్నా ఏదో ఒకటి. రామాలయం గుళ్ళకెళ్ళి ఎత్తుకోవేరు కార్లు వేసుకొని పట్ట పగడ్డీలు. మేము రామాలయం వర్క్ జరుగుతుంది వర్క్ జరుగుతుంటే వాడు మేము ఏం చేసినామంటే ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేస్తారేమో ఏమనుకున్నాం. వాడు కార్లు వేసుకుపోయి మాకు అమ్మేసి ఆల్రెడీ 3 అమ్మేసారు. పెద్ద ఒకటి 6,000 ఉంటుంది కాస్ట్. అది పెద్దది ఒకటి. అది వేరే మామూలుగా అది అల్యూమినియం చేస్తారు షెట్రింగ్ డబ్బాలు. బొనిలో అమ్ముకొచ్చారు మనూరులే కార్లో తీసుకుపోయి ఇదేం ఇప్పుడు ఒక్క పరిణామం వెనుక ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి చూడండి. ఇప్పుడు ఈ మద్యపానం తోటే ఇక మద్యపానం అంటే మొత్తం అంతటా జరిగింది కానీ ఇది ఒకటి పెద్ద రోగం. ఇది మద్యపానం అంటే అంతటా ఉన్నది అందరు తాగుతారు. ఇప్పుడు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు అంతా ఈయనే ఉన్నారు కాబట్టి మీరు ఉమ్మడిగా ఒక నిర్ణయం చేయండి. అధికారులను పిలిపించి మాట్లాడి చెప్పండి. ఇదేం కల్చర్ ఇది? ఈ డ్రగ్స్ గీ ఊర్లే దాకా ఏమన్నా నిరకనా? ఏం లేదు సార్. ఒకటి నేను చెప్పినంత వరకు పోలీసులు పట్టించుకుంటలేరంటే మనదే బాధ్యత రాయించారు. ఎందుకు పట్టించుకోరండి?
మనమే పోతే మళ్ళీ మీ లీడర్లు పోయి పట్టుకొస్తారు ఆడికి పోయి రారా అని ఇడిపించుకొస్తారు. ఉవ్వెత్తున చైతన్యం వస్తే పోలీసులు రారా? ఎందుకు రారు? ఎందుకు రారు? సపోజ్ ఇవాళ కొత్తగా తెలిసింది కాబట్టి ఎస్ఐ గారు కాల్ చేయండి ఎవరైతే 10 సార్, మంది ఇన్ఫార్మ్ పిల్లలను చేయండి. రచ్చబండ దగ్గర పిలిపించి మల్లన్న గారు ఎవరైతే 10 మంది వ్యక్తులను ఐడెంటిఫై చేసినాం కదా, ఈ వ్యక్తి అడిక్ట్ అయింది, ఈ వ్యక్తి అడిక్ట్ అయింది, రచ్చబండ దగ్గర పిలిపిద్దాం. ఆ 10 మందిని ఆ నలుగురినే నిలదీద్దాం. ఎందుకంటే అవమానాన్ని మించిన బాధ ఎవరికి ఉండదు. ఎందుకంటే సమాజంలో ఈ 10 మంది తాగుతురు తింటున్నారంటే మనకి పెద్ద అవమానం. దాంతో మనం అట్లా చేస్తే ఏమైతుంది, వాడు సూసైడ్ అయిపోతే అదో పంచాయతీ కౌన్సిల్ ఇగో మొన్ననే పదవీ కాలం అయిపోయినటువంటి సర్పంచ్ గారు ఇటీవల పదవీ కాలం అయిపోయింది. భారతీయ జనతా పార్టీ నాయకుడు. ఊర్లో ఈ డ్రగ్స్ చర్చ జరుగుతూ ఉంది. ఈ డ్రగ్స్ గాంజా ఈ పిల్లలు ఎటుపోతా ఉన్నారు. మీరు అఖిలపక్షంగా కూర్చొనన్నా మాట్లాడి ఇది ఒక ఈ ఊరుకు సంబంధించిన అంశము, ఇది మరి ఈ ఊళ్ళోనే ఉందా రాష్ట్రం అంతా తలిగిందా తెలుస్తలేదు. ఇంకా ఇందాక వచ్చిందంటే రాష్ట్రం వచ్చిందంటే స్వచ్ఛమైన ఊర్లోకి వచ్చిందంటే అది హలో ఏమన్నా మీ దగ్గర ఫోటోలు నమస్కారం అండి ఎస్ఐ గారు. గుడ్ మార్నింగ్. ఈ మాదాపూర్లో మార్నింగ్ న్యూస్లో ఉన్నాం, నాతో పాటు మీరు లైవ్లో ఉన్నారు, మార్నింగ్ న్యూస్లో ఉన్నారు. మా ఊర్లో పిల్లలు డ్రగ్స్ గంజాయి అని చెప్పి ఇప్పుడు ఈడ అన్ని పార్టీల లీడర్లు ఉన్నారు, అందరు మాట్లాడుతూ ఉంటే అందరు అదే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొద్దిగా ఈ గ్రామం పైన మీరు ప్రత్యేక దృష్టి పెట్టండి. మాదాపురం గ్రామం ఇది. మీరు ఒకసారి దృష్టి పెట్టండి, ఎందుకంటే అందరూ ఇక్కడే లీడర్లు అంతా ఇన్నే ఉన్నారు ఇప్పుడు, అన్ని పార్టీ లీడర్లు. మీకు చెప్పినా పట్టించుకుంటలేరు అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. కొద్దిగా మీరు నిన్నయాలనే వచ్చినట్టున్నారు. కొద్దిగా చూడండి, నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నా. ఓకే, ఇంకేం లేదు. ఈ డ్రగ్స్ మానాలంటే సప్లై చేసేవాళ్ళనే పట్టేద్దామని చూస్తున్నాం. ఆ సప్లై చేసాడు కాకపోతే ఇంకో దుకాణం పోతాడు. రెండోది వీళ్ళ మీద ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళని నిఘా పెట్టాలి. రెండోది మందుకు అడిక్ట్ అయిన వ్యక్తులు ఉన్నారు కదా, గంజాయికి అడిక్ట్ అయిన వ్యక్తులు, వీళ్ళే ప్రమాదకరం ఫస్ట్. అవును, ఎందుకంటే మీరు అన్నది కరెక్ట్ మల్లన్న గారు. వీడు ఇక్కడ కాకపోతే ఇంకో దుకాణానికి పోతాడు. ఎందుకంటే వీడిని మార్చాలి. అవును, వీడిని మారిస్తే పరివర్తన వస్తుంది. లేకపోతే నువ్వు ఇక్కడ సీసీ కెమెరా పెడితే వాడు గోడ మించి రావట్టి. నేనేంటంటే మన దగ్గర తప్పు పెట్టుకొని అవతలని అనాల్సిన పని లేదు. ముందు మనవాడు మారాలంటే మొట్టమొదటి ఏ పిల్లలైతే మనం గంజాయి తీసుకుంటున్నది మనం ఐడెంటిఫై చేసినామో, గుర్తించినామో, ఆ వ్యక్తులను పిలిపించి, తల్లిదండ్రులతో అవసరం లేదు ఇక్కడ. తల్లిదండ్రులు అంటారు మా పిల్లాని బదనాం పెడుతున్నారు అంటారు. అది ఎందుకంటే కడుపు తీపి ఉంటది. అట్లా కాకుండా ఆల్రెడీ ఈ వ్యక్తికి అలవాటు పడ్డని చెప్పి మనం గుర్తించినాం కాబట్టి ఆ 10 మంది వ్యక్తులను తీసుకురావాలి, గ్రామ పంచాయతీ దగ్గర తీసుకురావాలి. ఇటువంటి పెద్ద మనిషి ప్రముఖుల సమక్షంలో మీ సంగతి ఏంది, ఊర్లో ఉండని అన్న ఎల్లగొట్టాన ఇట్లా భయపెట్టకపోతే వాడు మారడు. ఎందుకంటే దండనం దశగుణం భవేత్. వాడిని దండిస్తేనే వాడు మారతాడు. దండన ఎవరు చేయాలి? దండన అది మనకి లేని పవర్ మనం యూజ్ చేసుకున్నాం. మీరు కూడా మీకు కూడా మీ లీడర్లకు కూడా అటువంటి వాళ్ళని ఎవరైనా పోలీసు వాళ్ళు తీసుకపోతే మీరు ఎవరు కూడా తీసుకురావద్దు, వాళ్ళని వాపస్ తీసుకురావద్దు. వాళ్ళకు కొంత శిక్ష పడితేనే వింటారు. ముఖ్యమంత్రి గారు కూడా మన అసెంబ్లీలో చెప్పిండు, రాష్ట్రంలోనే డ్రగ్ అనే పదమే వినపడొద్దు, ఆ మాటనే వినపడొద్దు అని చెప్పి ఒక కఠినమైన చట్టాలు కూడా చేస్తాం కూడా చెప్పారు. దాన్ని మనం షాక్ అవుతున్నా నేనే. డ్రగ్స్ మాదాపూర్ లో ఏందని రైట్ గా మా గ్రామం ఏనా మరి మీ గ్రామాలలో కూడా ఉన్నారా ఇలాంటి యువత గనక చెడిపోతే, ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అయితే వాళ్ళు తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి ఆశలు కాదు కదా, వాడు కనీసం బతికితే చాలనే పరిస్థితికి వచ్చారు తల్లిదండ్రులు. అట్లా కాకుండా మీ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఎటుపోతూ ఉన్నారు, ఎవరితో సావాసం చేస్తూ ఉన్నారు, వాని శరీరంలో ఏమైనా మార్పులు వస్తూ ఉన్నాయా,
వారి నడవడికలు ఏమైనా మార్పులు వస్తూ ఉన్నాయి అనేది కూడా తల్లిదండ్రులు గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డ్రగ్ కల్చర్ అనేది ప్రతి గ్రామానికి చేరినట్టుగా నాకైతే ఇప్పుడు అనిపిస్తూ ఉంది. చూస్తూ ఉంటే మా గ్రామంలో జరుగుతున్న పరిణామాలే ఆందోళనకరంగా అనిపిస్తూ ఉన్నాయి. యువకులారా, ఈ డ్రగ్స్కి అడిక్ట్ కాకండి. ఎందుకంటే ఇక మీ బాడీ దేనికి పనికిరాదు. ఇక దేనికి పనికి రాకుండా జీవచేవమే మీరు మీ శవాన్ని మీ భుజం మీద వేసుకొని తిరిగినట్టే ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఇటువంటివి చేయకండి. అది మన కల్చర్ కాదు, అది మన వ్యవహారం కాదు. మంచిగా రోజుకు 5 లీటర్ల వాటర్ తాగండి, మంచి ఆహారం తినండి, ఇవి చేయండి తప్ప నేను మా గ్రామ నాయకులకు కూడా చెప్తా ఉన్నా, ఒక్కరిని కూడా ఉపేక్షించకండి. మీరు సాయం చేసుడు బంద్ చేయరు. ఫస్ట్ మీరు సాయం చేసుడు బంద్ చేయరు. వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళని తీసుకొచ్చుడు బంద్ చేయరు. ఏ తల్లిదండ్రులు వచ్చినా వీళ్ళని కూడా తీసుకొని పోరు అని చెప్పారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకుండా. ఇది గ్రామానికి మంచిది కాదు. ఎందుకంటే కొన్ని దశాబ్దాల నుంచి ఇప్పుడు తాజా సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు, ఇక్కడ మాజీ సర్పంచ్ గారు, మాజీ అందరు ఇన్నే ఉన్నారు. వార్డు మెంబర్ల కానించి అందరు ఇన్నే ఉన్నారు. మీ అందరు రిక్వెస్ట్ ఏంటంటే మన పిల్లలు వీళ్ళంతా నాశనం అయితే రేపు పొద్దుగాల చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకోసం డ్రగ్స్ ఫ్రీ మాదాపూర్గా ఒక నిర్ణయం, ఒక కార్యక్రమాన్ని తీసుకొని యువతను మార్చేటువంటి కార్యక్రమం కూడా చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. వీళ్ళు మా గ్రామస్తులందరితో ఇవాళ నేను మా ఊరికి రావడానికి కారణం ఏంటంటే నేను ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యేది ఉంది. అందుకోసమే 1-2 డేస్ మా ఊరిని చూపిద్దామన్న ఉద్దేశంతో ఇవాళ నేను మా వాళ్ళందరినీ పిలవడం జరిగింది. సో మా గ్రామంలో నేను చదువుకున్నటువంటి, మేమందరం చదువుకున్న పాఠశాల ఇదే మా పాఠశాల. మా పాఠశాలకు కానీ మా ఊరికి కానీ మేమంతా కూడా ఒక మంచి పేరు తెచ్చే ప్రయత్నమే చేసినాం. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి నెక్స్ట్ లేయర్ ఏదైతే ఉందో అది ప్రమాదకరంగా ఉంది. దాన్ని తల్లిదండ్రులు, ఆ తర్వాత మనమందరం కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఓటు